నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గతంలో మాదిరిగానే వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అదానీ ముడుపుల వ్యవహారంతో పాటు మణిపూర్ ఆందోళనలు, రైతు సమస్యలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి పలు అంశాలు చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా అదానీ వ్యవహారంపైనే ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉండడంతో శీతాకాలంలోనూ సభలో వేడి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంట్ సమావేశాల కోసం సమావేశాలు తొలి రోజే వక్ఫ్ సవరణ బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఆలోచన చేస్తుండటంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య వాడివేడి వాదనలు కొనసాగే అవకాశం ఉంది. అత్యంత కీలకమైన ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న తరుణంలో సభలో తమ సభ్యులందరూ ఉండే విధంగా అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ సైతం జారీ చేశాయి. కీలక బిల్లుల ఆమోదంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి. నేటి నుంచి డిసెంబర్ 20 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. వాటిలో వక్ఫ్ సవరణ బిల్లు, భారతీయ వాయుయాన్ విధేయక బిల్, విపత్తు నిర్వహణ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదించే అవకాశం ఉంది. వీటితో పాటు గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణ బిల్లుకు పచ్చజెండా ఊపే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును, బాయిలర్స్ బిల్లుతో పాటు రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయ బిల్లును పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశాల్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గతంలో మాదిరిగానే బాడీ వేడిగా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అదానీ ముడుపుల వ్యవహారంతో పాటు మణిపూర్ ఆందోళన, అలాగే రైతుల సమస్యలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం అనే అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా అదానీ వ్యవహారం పైన ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉండటంతో శీతాకాలంలోనూ సభలో వేడి కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పార్లమెంట్ సమావేశాల కోసం తొలి రోజే స్పీకర్ వక్ఫ్ సవరణ బిల్లును, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కూడా ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఆలోచన చేస్తుండటంలో ఈ అంశంపై ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య వాడి వేడిగా వాదన కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అత్యంత కీలకమైన ఈ బిల్లులను ప్రవేశపెట్టే తరుణంలో సభలో తమ సభ్యులందరూ ఉండే విధంగా అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ సైతం జారీ చేశాయి. మరి కీలక బిల్లుల ఆమోదంపై ప్రతిపక్షాల ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి. నేటి నుంచి డిసెంబర్ 20 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పలు బిల్లులను దిగ్విజయంగా వాటిని ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. ఇక గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్యం పునర్నిర్మాణ బిల్లును కూడా పచ్చజెండా ఊపే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును, బాయిలర్ బిల్లుతో పాటు రాష్ట్రీయ సహకారి విశ్వవిద్యాలయ బిల్లును కూడా పార్లమెంట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని చెప్పి తెలుస్తోంది. అది ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక అంశాలకు, కొత్త అంశాలకు శ్రీకారం చుట్టినటువంటి కేంద్ర ఎన్డీఏ సర్కారు ఈసారి దీనికి కూడా ఒకవేళ గాని శ్రీకారం చుట్టినట్టయితే మాత్రం ఇది ఎన్డీఏ మూడో టైప్ లో చాలా హ్యాట్రిక్ అవుతుంది. మరి పార్లమెంట్ లో కూడా ఉభయ సభల్లో కూడా మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఇక ఈ బిల్లు కూడా ఈ ఆమోదం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం టోటల్ గా 16 బిల్లులు ఈసారి ప్రవేశపెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అయితే విపక్షాలు కూడా కొన్నిటిని వ్యతిరేకించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకు అవసరమైనటువంటి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే కేంద్రం కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇరు ప్రతిపక్షాలను ఉద్యోగించే ప్రయత్నం చేస్తే గానీ ప్రతిపక్షాలు ఎక్కడా లొంగలేదు. ప్రతిపక్షాలు మాత్రం తమ వాదనను వాడి వేడిగా ఎదిపించి శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో మంటను వేడిని పుట్టించేందుకు విశ్వ ప్రయత్నం అయితే ప్రతిపక్షాలు కూడా చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.